మనము ద మదర్ గ్రంథంలో 6వ అధ్యాయంలో సత్సంగములు చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో శ్రీ అరవిందుల వారు ద కాస్మాలజీ ఆఫ్ ద యూనివర్స్ అకార్డింగ్ టు ఇంటెగ్రల్ యోగా, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ వైశ్విక ప్రణాళిక ఎలా ఉంటుంది, వైశ్విక దైవిక ప్రణాళిక ఎలా ఉంటుంది అనే అంశంపై వారు ముందు చెప్పి, దాని అంతర్గతంగా ఇండివిజువల్, యూనివర్సల్ అండ్ ట్రాన్సెండెంటల్, వ్యక్తిగత స్థాయి, వైశ్విక స్థాయి, పరాత్పర స్థాయి, ఈ 3 స్థాయిల గురించి శ్రీ అరవిందుల వారు చెప్పి, అలాగే దైవ అంశములు ఈ సృష్టి ప్రణాళికలో వాటి నిర్ధారిత స్పెసిఫిక్ భాగము ఏమిటి, వాళ్ళు నిర్వర్తించే కార్యాలు ఏమిటి, ఆ అంశాలు ఎలా పనిచేస్తాయి, ఈ విషయంపై ఆయన అంతా చెప్పారు. ఇది మొదటి భాగము. రెండవ భాగము అమ్మ 4 అంశాలు, 4 శక్తులు, మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మూడవ భాగంలో వారు ఈ అమ్మ 4 శక్తులను మనము ఆరాధించినప్పుడు, వాటిని మనము ఆహ్వానించినప్పుడు, శ్రీమాత జగజ్జనని మనలో పనిచేసేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఆయన చెప్తారు. మనం ఇప్పుడు ఈ మధ్యమ భాగములో క్రితము వారము మహేశ్వరి శక్తి గురించి మాట్లాడుకున్నాము. ఇవాళ మనము మహాకాళి శక్తి గురించి మాట్లాడబోతున్నాము. మనము ఆధ్యాత్మికత గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా సౌమ్యమైన అంశాలు ఎక్కువ చర్చిస్తాము. మనము ఆరాధన, పూజ, హోమము, జపము, తపస్సు, అలాగే అమ్మవారిని చూసినప్పుడు ఆవిడ సౌందర్యము, ఆవిడ కృప, ఆవిడ మనపై కురిపించే ప్రేమ, ఇవన్నీ మనం చాలా మాట్లాడుకుంటాము. ఇవిలా ఉన్నప్పటికీ వ్యక్తిగత సాధనలోనూ వైశ్విక పురోగతిలోనూ రెండిటిలోనూ ఒక తపస్సు, జపము, హోమము, మంచితనమే సరిపోవు. కొన్నిసార్లు దైవిక శక్తి ఇక్కడికి వచ్చి అంధకారాన్ని, అజ్ఞానాన్ని, తమోగుణాన్ని, వీటన్నిటినీ నిర్మూలించవలసిన పరిస్థితి ఉంటుంది. అక్కడ బలము, శక్తి, సామర్థ్యము ఎంతో అవసరం. వాటికి ఆ శక్తి, ఈ అంశాలన్నీ మూర్తిభవించిన శక్తి మహాకాళి. మన సాధనలో పురోగతికి కూడా శక్తి ఆవశ్యకత ఉంటుంది. లోతైన మూలాలతో కూడిన మన ప్రకృతి యొక్క వాసనలను పెళ్లగించి పారేయవలసి ఉంటుంది. ఇది హింసాత్మకమైన బలప్రయోగంలాగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ శక్తి లేకుండా సాధకుడు తన స్వభావాన్ని అధిగమించలేడు. స్తబ్దత అనేది క్షీణతకు దారితీస్తుంది. పురోగతి కొరకు శక్తి, బలము అత్యవసరము. ఇది వ్యక్తిగత సాధకుడి గురించి మాట్లాడితే, వైశ్వికంగా మాట్లాడుతూ ఈ విశ్వము యొక్క గమనంలో శక్తి అత్యవసరము. శక్తి లేకుండా ఏ మంచితనము, ఏ సౌందర్యము కూడా నిలవలేదు. ఈ శక్తి దాని మూలంలో దైవికమైనది. ఇది క్రోధం కాదు, రౌద్రము. ఇది కోపం కాదు, ఉగ్రత. విశ్వ పురోగతికి అవసరమైనప్పుడు ఈ శక్తులు అవతరిస్తాయి. పౌరాణికంగా చెప్పుకోవాలంటే
నరసింహ, పరశురామ, దుర్గా, రుద్ర, కాళీ మొదలైన శక్తులు ఇవే పని చేస్తూ వచ్చాయి. సనాతన ధర్మం శాంతి సౌందర్యంతో పాటు శక్తికి, రౌద్రతకు వాటి అవసరాన్ని కూడా గుర్తించింది. మనము మహాకాళి అమ్మవారి గురించి ఆలోచించినప్పుడు న్యాచురల్గా మనకి కాళీ అమ్మవారు అనుకుంటాం. మనం నార్మల్గా కాళీ అమ్మవారి చిత్రీకరణ ఎలా ఉంటుంది అంటే, ఆవిడ భీషణ రూపణ ధారిణి, ముండమాల మెడలో వేసుకుంటుంది ఆవిడ, ఎర్రని నాలుక ఆవిడ ప్రస్ఫుటంగా ఆవిడ నోటి నుంచి బయటికి కనపడుతుంది, నడుము చుట్టూతా కరమాల వేసుకుంటుంది, ఆవిడ కేశములు అన్ని వైపులా విస్తరించి ఉంటాయి, ఆవిడ స్థిరంగా ఉండదు, ఒక అడుగు ముందుకు వేసి ఒక అడుగు పరిగెడుతున్న భావన కలుగుతుంది మనలో. ఒక చేతిలో ఖండించిన శిరస్సు ఉంటుంది, ఇంకొక చేతిలో అగ్ని కానీ లేక వేరే ఒకటి ఏదైనా ఉంటుంది. ఇలాగా ఆవిడని భీషణంగా వర్ణిస్తారు. దంష్ట్రోజ్వల, ఆవిడ పళ్ళు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆవిడ దుర్గా సప్తశతిలో చిత్రీకరించినప్పుడు ఆవిడ నాక్షుని నమిలేస్తుంది. అలాంటి భయంకర రూప వర్ణన ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఇది అమ్మవారి, కాళీ అమ్మవారి చిత్రీకరణ సహజంగా. అఫ్కోర్స్ ఆవిడ పాదాల కింద శివుడు కూడా పడుకుని ఉంటాడు. దాంట్లో కూడా మనం ఒక కాళీ అనుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే కాళీ అమ్మవారి అంశములే ఒక అరడజన్ ఉంటాయి. శ్మశాన కాళీ వేరు, ఆవిడ మళ్ళీ వేరేగా ఉంటుంది. సో ఈ కాళీ అమ్మవారి భీషణ రూపాన్ని గురించి మాట్లాడుతూ మదర్ ఏం చెప్తారంటే, మహాకాళి వేరు, కాళీ వేరు అనేది మనకు కొద్దిగా చెప్పుకొస్తారు ఆవిడ. షీ ఈజ్ నాట్ లైక్ దట్ కాళీ. ఆల్ ఐ కెన్ టెల్ యూ ఇస్ దట్ షీ ఈజ్ నాట్ బ్లాక్. షీ డస్ నాట్ స్టిక్ అవుట్ ఎ బిగ్ టంగ్, నార్ డస్ షీ వేర్ ఎ నెక్లెస్ ఆఫ్ హ్యూమన్ హెడ్స్. ఆమె నల్లగా ఉండదు, ఆమె ఎర్రటి పెద్ద నాలుకను బయటకు చాపదు, ముండమాలను ధరించదు. మహాకాళి వేరు. అది ఏమిటనేది మనకి చెప్పుకొస్తారు తర్వాత. శ్రీ అరవిందుల వారు అంటారు, మహాకాళి రూపం సాధారణంగా స్వర్ణమయమైనది, అత్యంత ప్రకాశవంతమైన శక్తితో ఉండే దేవత ఈవిడ. ఎంపీ పండిట్ గారు ఈ వర్ణనని ముందుకు తీసుకెళ్తూ అంటారు, మహాకాళి శక్తిని ఆవాహన చేయాలంటే మొదట మన ఆధారాన్ని బలపరచాలి. అంటే సాధకుడు తన ఆధారాన్ని బలపరచాలి. ఏ రకంగా బలపరచాలి? శారీరకంగా, ప్రాణికంగా, మానసికంగా దృఢమైన పునాది ఉండాలి. ఆమె ఒత్తిళ్లను తట్టుకోగలగడానికి ఇది చాలా ముఖ్యము. రెండవది, మనలో నిరంతర ఆకాంక్ష, మన స్వభావంలో మార్పును ప్రతిఘటించే ప్రతి విషయాన్ని తొలగించవలసి ఉంటుంది. మనలోని అడ్డంకులను శోధించి బయటకు తీసి ఆమె కార్యసాధనకు మనం సహకరించాలి. స్పిరిచువల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లివింగ్, ఆధ్యాత్మిక జీవనము మనము అవలంబించాలి అంటే దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనలో ఉన్న లోపాలు ఏమిటి, వాటిని మనము నెమ్మదిగా పక్కకి ఎట్లా పెట్టాలి, ఇవి మనం నేర్చుకోవాలి స్పిరిచువల్ లైఫ్లో ముందుకెళ్ళాలంటే. దేవుడి ఫోటో పెట్టి పూజలు చేసి ఆరాధించి అన్నీ చేయొచ్చు, కానీ ఆంతరంగికంగా మన వీక్నెసెస్ మనం ఓవర్కమ్ చేయనప్పుడు మనకి ఆధ్యాత్మిక పురోగతి కష్టము. మరి ఏమిటండి ఈ వీక్నెసెస్ అంటే, ఎప్పుడైతే మనము మానవ శరీరము ధరిస్తామో ఆ శరీరములో ఈ విశ్వము నుంచి వచ్చిన ప్రకృతి కణాల ద్వారా ఈ దేహము నిర్మించబడుతుంది. ఇక్కడ ఉండే వీక్నెసెస్ అన్నీ మనలోనూ ఉంటాయి. సనాతన ధర్మంలో చాలా సింపుల్గా చెప్పేశారు, కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యములు. సింపుల్. ఇవి లేదండి, నాలో క్రోధం లేదండి, కామం లేదండి, కుదరదు. ఎన్ని పాళ్ళు ఉన్నాయో మనం గమనించుకోవాలి అంతే. కొందరిలో ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, అంతేగాని ఏవి లేవండి నాలో, ఇది అసలు పూర్తిగా లేదండి అనడానికి లేదు. మన అందరిలోనూ కామము, క్రోధము, మదము, మోహము, లోభము, మాత్సర్యం. మాత్సర్యం అంటే జెలసీ, లోభము అంటే గ్రీడ్, మదము అంటే ఒక రకమైన అహంకారము. అన్ని అహంకారాలు బయటికి ప్రస్ఫుటంగా కనపడవు. మానసిక అహంకారం వేరేగా ఉంటుంది.
ప్రాణిక అహంకారం వేరేగా ఉంటుంది, ఆధ్యాత్మిక అహంకారం ఇంకా వేరేగా ఉంటుంది. అందరిలోనూ అహంకారాలు ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక అహంకారం ఏమిటండి? ఉంటుంది. ఇవన్నీ కూడా దాటుకుని ముందుకెళ్తేనే స్పిరిచువల్ లైఫ్. ఇవన్నీ ఎవరు దాటిస్తారు? మహాకాళి అమ్మవారు మనకి హెల్ప్ చేస్తారు ఈ విషయంలో. అలాగే ఒక సాధకుడు శ్రీ అరవిందుల వారికి రాశాడు, టుడే at Pranam I saw a light like a golden thread coming from the mother to me. శ్రీమాత దర్శనంకి వచ్చినప్పుడు నాకు ఆమె నుంచి ఒక బంగారపు తీగలాగా నా వైపుకు వచ్చింది, బంగారపు కిరణంలాగా నా వైపుకి వచ్చిందని రాస్తే అక్కడ శ్రీ అరవిందుల వారు చెప్తారు, The golden light is the light of the divine truth on the higher planes above the ordinary mind. A light supramental in origin. It is also the light of Mahakali above the mind. The golden light is often seen emanating from the mother like the white light. శ్రీమాతలో ఎన్నో శక్తులు ఇమిడి ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రకమైన తేజస్సు, వెలుగు, ప్రకాశము ఉంటాయి. మన ఆలోచనలతో పూర్తిగా నిండిపోయి ఉన్న మనసుని మనము శాంతపరిస్తే మన హృదయంలోనూ మన మనసు పైన ఉన్న ఆధ్యాత్మిక శక్తులు మనకి కొద్ది కొద్దిగా తెలవడం మొదలు పెడతాయి. మనందరికీ ఉంటాయి అవి. కొంతమందికి నిద్రలో తెలుస్తాయి, కొంతమందికి విజన్లో తెలుస్తాయి. ఇదేదో మనము వాటి వైపు దృష్టి మరల్చకపోవడం వల్ల వాటి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ మన అందరికీ కూడా స్పిరిచువల్ పవర్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యోగము అనేది ఏమిటి అంటే మనకి ఆల్రెడీ ఉన్న ఆధ్యాత్మిక ఈ ఆశీర్వాదాలను మనం నెమ్మదిగా మనలోకి తీసుకువచ్చి మన ప్రకృతిని నెమ్మదిగా పరిశుద్ధపరిచి ముందుకు వెళ్ళడం అనేది ఆధ్యాత్మిక జీవితం. సో అక్కడ శ్రీ అరవిందో చెప్తారు, మన మనసుకు అతీతంగా స్వర్ణమయ కాంతి మహాకాళి యొక్క ప్రకాశము. కొందరికి శ్రీమాత నుండి ఈ కాంతి వెలువడుతూ కనిపిస్తుంది. అలాగే మనకి ఈవిడ మహాకాళి రిప్రజెంట్ పవర్ కాబట్టి శ్రీ అరవిందుల శ్రీమాత రకరకాల పుష్పాలకు ఆధ్యాత్మిక వాటి సిగ్నిఫికెన్స్ చెప్పారు, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. మహాకాళి స్ట్రెంగ్త్, పవర్, వీటన్నిటికీ ఏ పుష్పము అంటే మందార పుష్పము, ఎరుపు మందారము. ఎర్ర మందారాన్ని పవర్తో పోల్చారు. డైనమిక్ పవర్ ఫ్లవర్. ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ప్రోగ్రెస్. పురోగతికి ఎంతో అత్యవసరమైనది. సో ఈ బ్యాక్గ్రౌండ్తో మనము మహాకాళి శక్తి గురించి శ్రీ అరవిందుల వారు ఏం రాశారో చదువుదాము. మహాకాళి ఈజ్ ఆఫ్ అనదర్ నేచర్, నాట్ వైడ్నెస్ బట్ హైట్, నాట్ విజ్డమ్ బట్ ఫోర్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆర్ హర్ పెక్యూలియర్ పవర్. మహాకాళి ఈజ్ ఆఫ్ అనదర్ నేచర్ అంటే మహేశ్వరితో కంపేర్ చేస్తే మహేశ్వరి విశాలంగా ఉంటుంది, అదంతా చెప్పుకున్నాం క్రితంసారి. ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే మహాకాళి భిన్న స్వభావంతో విరాజిల్లుతుంది. ఆమె విశేషత విస్తృతిలో కాదు, శిఖరగతిలో ఉంటుంది. జ్ఞానంలో కాదు, బలములో, శక్తిలో ఉంటుంది. ఇవే ఆమె విశిష్ట తత్వ లక్షణాలు. మహాకాళి గురించి ఇంకొక చోట శ్రీ అరవిందులో రాస్తూ, మహాకాళి యొక్క గతి ఒక ఉన్నతమైన, వేగవంతమైన చర్య. స్పృశించిన ప్రతి విషయాన్ని ప్రభావితం చేస్తుంది ఆవిడ. కానీ మహేశ్వరి యొక్క చర్యలాగా విస్తృతమై ఉండదు, ఓపికతో ఉండదు, సమగ్రమైనది కాదు. ఈవిడ ఫోర్స్ అన్నమాట, ముందుకు దూసుకెళ్ళిపోవాలి. ఆమె ఎవ్వరూ ఎదురించలేని తీవ్రత, శక్తివంతమైన ఉద్వేగము, ప్రతి పరిమితిని, అడ్డంకిని చిన్నాభిన్నం చేసే దైవిక పరాక్రమ శక్తి. ఆమె దైవత్వం అంతా ఒక ఉప్పెనలా కల్లోలపరిచే చర్యతో ప్రస్ఫుటంగా ఉంటుంది. ఆమె కార్యశైలి తక్షణమే ప్రభావితం చేసే ప్రక్రియలతో, ఆమె వేగంతో మనని కూడా ముందుకి దూసుకుని తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది. అసురుల పట్ల ఆమె ముఖావేశం భీకరంగా ఉంటుంది. దైవ ద్వేషులను ఆమె అసహనంతో ఒక ఉగ్ర ప్రచండ ప్రళయ శక్తిగా నిర్మూలిస్తుంది. త్రిలోక రణవీరము, సర్వలోక శౌర్యము కలిగిన తల్లి మహాకాళి. అసలు ఆయన డిస్క్రిప్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ
పొయెటిక్గా చెప్తారు ఆయన. అసలు నిజంగా పొయెట్రీ రాశారా అనిపిస్తుంది ఆవిడ గురించి. ఇలాగే మనకి దుర్గా అమ్మవారి గురించి చెప్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అంటే నన్ను అడిగితే ఈ శక్తివంతమైన రూపాన్ని వర్ణిస్తూ ఎలా ఉంటుందంటే, యా దేవి మధుకైఠవ ప్రశమని, యా మహిషోన్మూలిని, యా ధూమ్రేక్షణ చండముండ దమని, యా రక్త బీజాసిని, యా శుంభాది నిశుంభ దైత్య దమని, యా సిద్ధి లక్ష్మీపర, సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే, హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్ధిని, నిశ్శేషీకృత రక్తబీజ ధనుజే నిత్యే నిశుంభావహే, శుంభధ్వంసిని సింహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే. అసలు చదువుతూ ఉంటే ఒళ్ళు గుగురు పొడుస్తుంది అమ్మవారిని తలుచుకుని. దాట్ ఈస్ ద పవర్ అండ్ డైనమిజం ఆఫ్ ద డివైన్ మదర్. రణభేరి మోగించి ఆవిడ వచ్చేస్తుంది అంతే. ఇంకా ఎదురు ఏం నుంచున్నాం అనేది ఇంకా సంబంధం లేదు. ముందుకు తీసుకెళ్లాల్సిందే సాధకుడిని. ఏ అడ్డంకులున్నా సరే తీసి పడేయాల్సిందే. ఇవాళకి ఇవాళ, ఇప్పటికిప్పుడు. దుర్గా అమ్మవారి గురించి, శ్రీమాత గురించి మాట్లాడాలంటే ఒక చిన్న సన్నివేశం గుర్తొస్తుంది ఈ శ్లోకాలను చూస్తే. ఒకసారి బెంగాలీ భక్తులు చాలా వస్తుండేవారు మదర్ దగ్గరికి. ఒక ఆవిడ వచ్చింది, దర్శనం చేసి మా శ్రీమాతకి దండం పెట్టింది, వెళ్ళిపోయింది. మదర్ అడిగారు, ఈవిడ దుర్గా భక్తురాలా అని అడిగారు. అవునమ్మా, ఎందుకు అంటే, ఈవిడ వెనకాల నాకు దుర్గా అమ్మవారు కనబడింది అన్నారు. తర్వాత ఒక తీవ్ర సాధన చేసే సాధకుడు వచ్చాడు మదర్ దగ్గరికి. మళ్ళీ అక్కడ ఆవిడకి దుర్గా అమ్మవారు కనబడింది. కానీ ఒక భేదం కనబడింది. ఏమిటంటే, ఈయన వచ్చినప్పుడుట ఈయనతో పాటు దుర్గా అమ్మవారి సైన్యాలు కూడా కనపడ్డాయిట ఆవిడకి. ఆవిడ వచ్చినప్పుడు దుర్గా అమ్మవారు ఒక్కటే కనబడింది. ఈ ధ్యాన శ్లోకాలు చూడండి. పై ధ్యాన శ్లోకంలో సాచండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి, ఆ శ్లోకంలో ఆ నవకోటి శక్తుల్ని కనపడుతున్నాయి అక్కడ. వాటిని ఆరాధన చేస్తే, సాధన చేస్తే నెమ్మదిగా వాళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట మన వెనకాల. మనకి తెలియదు ఇవన్నీ. మదర్కి కనపడ్డాయి. ఒకళ్ళతో సైన్యం కనబడుతోంది. ఆయన చేసిన సాధన అలాంటిది. ఈవిడ రెండో ఆ భక్తురాలు చేసిన సాధన వేరో, దుర్గా అమ్మవారు ఆశీర్వదిస్తూ కనపడుతుంది. ఇలాగా మనం సాధన చేసే కొద్దీ మన చుట్టూతా దైవ కృప, దైవానుగ్రహము, దైవ సాక్షాత్కారము ఉంటుంది. మనకి తెలియదు. నేను ఇన్నేళ్ళు జపం చేశాను, నాకేమొచ్చింది అంటాం. అంటే కొద్దిగా డీవియేట్ అవుతున్నానని అనుకోకండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవో చదివినవి గుర్తొస్తూ ఉంటాయి, చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఒక కుర్రాడు వాళ్ళ గ్రామానికి ఒక సాధువు వస్తే, ఆ సాధువుకి ఆ కుర్రవాడు సేవ చేశాడు. అప్పట్లో సాధువులు వస్తే ఒకరోజు వచ్చేవారు కాదు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, పక్షము, చాతుర్మాస్యము ఏదో అలా వస్తూ ఉండేవారు. అప్పట్లో ఇంత టైం ప్రెషర్ ఉండేది కాబట్టి పిల్లలు కూడా ఏదో. ఈ కుర్రవాడు ఆ మహాత్ముడికి సేవ చేశాడు. చేస్తే ఆ మహాత్ముడు ఏం చేశాడంటే, నువ్వు నాకు బాగా సేవ చేశావు, నేను నీకు శ్రీకృష్ణ మంత్రం ఉపదేశిస్తాను అని చెప్పాడు. శ్రీకృష్ణ మంత్రం ఉపదేశించాడు. ఈయన కొన్ని ఏళ్ళు చేస్తున్నాడు, శ్రీకృష్ణుడు కనపడ్డ ఈయనకి. అంటే మనకున్న నమ్మకం ఇలాంటిదే కదా. ఇతనికి విసుగొచ్చేసింది, ఏమిటి నేళ్ళు చేస్తున్నాను. సరే ఏదో నడుస్తోంది, ఇలాగే చేస్తున్నాడు కొన్నాళ్ళు. ఒకరోజు అతను చెప్పు తెగిపోతే ఆ చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాడు. చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్తే అతను ఏదో తొందర పెట్టాడు, తొందరగా చేయి అన్నాడు. ఇన్నేళ్ళు జపం చేసావు ఇంత పేషెంట్గా, నీకు ఇంకా పేషెన్స్ రాలేదేమిటి అన్నాడు అతను, ఆ చెప్పులు కుట్టేవాడు. ఇతనికి మతిపోయింది, ఇదేమిటి చెప్పులు కుట్టేవాడు ఏమిటి, నేను చెప్తూ ఉంటే నేను చేసిన మంత్రం ఇతనికి తెలిసిపోయింది. సరే అలా కాదని చెప్పేసి కూర్చున్నాడు. కూర్చుని, అసలు నువ్వు ఎవరు, నీకు నేను సాధన చేశాను ఎలా తెలిసింది, ఏమిటి విషయం అంటే, నాకు కొన్నేళ్ల క్రితం ఒక ఆయన వచ్చాడు, ఆయనకేదో నేను నచ్చింది చెప్తే నాకు మంత్రం ఇచ్చాడు. నేను ఆ మంత్ర సాధన చేస్తే నాకు ఒక వేరే రకమైన ఒక బీయింగ్, అంటే దాన్ని పిశాచం అనడానికి లేదు కానీ అలాంటి కేటగిరీకి చెందింది ఏదో ఒకటి, దెయ్యమో పిశాచమో లేకపోతే అక్కడ ఉండే ఒక ఏదో వచ్చి నాకు ఇవన్నీ చెప్తూ ఉంటుంది, నా దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి చెప్పేస్తూ ఉంటుంది.
ఇతను అన్నాడు, ఇదేదో తమాషాగా ఉంది, నేను అనవసరంగా కృష్ణుడి కోసం తపస్సు చేస్తున్నాను, అది ఎలాగో మనకు ఉపయోగపట్టలేదు, ఇలా చేస్తే నాకు ఏమన్నా ఉపయోగపడుతున్నావు, నువ్వు నాకు చెప్పవయ్యా ఈ మంత్రం ఏమిటో అంటే అది మంత్రం చెప్పాడు. సరే ఈ సాధన మొదలుపెట్టాడు ఇతను. అతనికి చెప్పులు కుట్టేవాడికేమో 1 నెల రోజులు సాధన చేస్తే అదేదో వచ్చి చెప్పేస్తుంది. ఇతనికి 3 నెలలు అయింది, అయినా చెప్పట్లేదు ఏమీను. కోపం వచ్చింది ఇతనికి. కోపం వచ్చి వెళ్ళి వాడిని కొట్టబోయాడు. ఏమిడు నాకు అబద్ధం చెప్పావు, నీకు 1 నెల రోజుల్లో సిద్ధించింది మంత్రం అంటే నేను 3 నెలలు అయింది నాకు సిద్ధించలేదు, నువ్వు అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నావు అంటే, లేదు అవి వస్తున్నాయి నీ దగ్గరికి, మరి వస్తుంటే నాకు ఎందుకు చెప్పట్లేదు అంటాడు. నువ్వు ఇన్నాళ్ళు చేసిన శ్రీకృష్ణుడి తేజస్సు తపస్సు నీ చుట్టూ ముసురుకుని ఉన్నాయి, దాంట్లోంచి రాలేకపోతున్నాయి నీ దగ్గరికి అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, నాయనా ఇది కాదు, నువ్వు ఆ చేసే మంత్రం మీద పూర్తి చేసుకుని నీకు సాక్షాత్కారం వస్తుంది అంటే నెమ్మదిగా అప్పుడు వెళ్ళి ఆయన శ్రీకృష్ణుడి తపస్సు చేసి ఆయన ఒక మహాయోగిలాగా మారి నెమ్మదిగా ముందుకెళ్ళాడు. ఇలాగా మనం చేసేది కూడా మనము నెమ్మదిగా అమ్మవారిని పిలిచి, అమ్మ నాకు హెల్ప్ కావాలి, నువ్వు చెయ్యి నాకు హెల్ప్ చెయ్యి, నేను సాధన చేస్తూ ఉంటాను, నేను నీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను అని మనం చేస్తే మనకు కూడా అమ్మవారి శక్తి మన చుట్టూ ఉండి మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మహాకాళి పనిచేసే తీరు గురించి శ్రీ అరవిందుల వారు చెప్తున్నారు. మానవునిలో అంతర్గతంగా తలవంచని భాగాలను ఆమె నిర్దాక్షిణ్యంగా నియంత్రిస్తుంది. మూర్ఖత్వం, అంధకారంలో ఉన్నవారితో ఆమె కఠినంగా వ్యవహరిస్తుంది. ద్రోహము, దుర్బుద్ధి, అసత్య వ్యవహారము పట్ల ఆమె కోపాగ్నితో ప్రతిస్పందిస్తుంది. దురుద్దేశమును ఆమె కొరడా దెబ్బలతో వెంటనే నాశనం చేస్తుంది. చూడండి, మహేశ్వరి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఆవిడ గురించి మనిషి స్వభావాన్ని బట్టి ఆవిడ వదిలేస్తుంది. మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే నీకు చెడు జరుగుతుంది. ఇది మహేశ్వరి స్వభావం. మనం చెప్పుకున్నాం క్రితంసారి. మహాకాళి స్వభావం అలా కాదు. ఒకసారి నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్దామని ఆవిడ్ని ఆహ్వానించినప్పుడు నీలో ఉన్న లోపాలను నీ ముందుకు తీసుకొచ్చి ఆవిడ అక్కడ కఠినంగా వాటితో వ్యవహరిస్తుంది. ఎందుకంటే వాటిని నిర్మూలించేయాలి, అప్పుడే నువ్వు ముందుకెళ్ళగలవు. అబద్ధాలు ఆడడం అనేది చాలామంది చాలా సులువుగా చేసేస్తూ ఉంటారండి. అది ఒక జీవిత శైలిగా మారిపోతుంది. ఎంత అబద్ధాలు చెప్తున్నావో మనకి తెలియదు. ఎవరో ఫోన్ చేస్తున్నారు, వస్తున్నానండి 10 నిమిషాల్లో చేరుతున్నాను. నీకు తెలుసు 10 నిమిషాలు ఎక్కడికి చేరట్లేదు, నీకు 20 నిమిషాలు పడుతుంది, 30 నిమిషాలు పడుతుంది. అయినా ఊత పదంలాగా ఇలా వచ్చేస్తుంది. అది అబద్ధం. చిన్న అబద్ధం అవ్వచ్చు, పెద్ద అబద్ధం అవ్వచ్చు, కానీ అది అబద్ధం. ప్రతి అబద్ధము మన జీవితంలో ఒక స్పీడ్ బ్రేకర్గా మారడం తథ్యం. తెలిసి చేసినా, పెద్దదని చేసినా, చిన్నదని చేసినా, మనము ఎప్పుడెప్పుడు అబద్ధం ఆడుతున్నామో మన జీవితాన్ని వక్రీకరిస్తున్నాము, సింపుల్ మర్చి చేస్తున్నాము. ఇలాంటివన్నీ ఈవిడ పీకేస్తుంది. నార్మల్గా బయట వాళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళకి ఏం కాదు. రేపు పొద్దున మనం అబద్ధం చెప్తే ఈవిడ పవర్స్ ఉంటే అది మనకి 100 రెట్లు వచ్చి మన ఎత్తున ఢమాలను పడుతుంది. అదేమిటండి, అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, నేను అబద్ధాలని కుదరదు. నువ్వు ఆధ్యాత్మిక పురోగతి ఎన్నుకున్నావు, నీకు అర్హత పోయింది. ఇంకా అబద్ధాలు ఆడడం నీ జీవితంలో చేయకూడదు. నువ్వు ఆవిడ దండిస్తుంది. మిగతా వాళ్ళకి ఇంత చిన్న ప్రాబ్లంతో పోతే మనకి ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇదేమిటండి, మదర్ దగ్గరికి వస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయా అంటే అవును మరి. ఎందుకంటే మనం ఎన్నుకున్న మార్గం ఏమిటి, ఆధ్యాత్మిక పురోగతిలో ముందుకు తీసుకుపోవడానికి. అలాంటి చోట అబద్ధాలు ఆడడం కుదరదు. మరి ఏం చేయాలండి, ఆ అబద్ధాన్ని సరిచేయడానికి కూడా ఆవిడనే పిలవాలి మనం. ఆమె కేవలం వైశ్విక స్థాయిలో కాదు, ఆమె కేవలం వైశ్విక స్థాయిలో చురుకుగా ఉండడమే కాక ప్రతి వ్యక్తిలో కూడా చురుకుగా పనిచేస్తుంది. ఒకరు ఈ ప్రకృతి రూపాంతరణ చేసే పూర్ణయోగమును స్వీకరించినప్పుడు చైతన్య మార్పును వ్యతిరేకించే అన్ని భాగాలపైన మహాకాళి శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. మార్పును కోరుకున్నప్పటికీ అవసరమైన సవరణలు చేయక, అవి ఇష్టపడక వ్యవహరించే వ్యక్తితో మహాకాళి కఠినంగా ఆయన్ని శిక్షిస్తుంది. దైవిక కార్యంలో, మళ్ళీ శ్రీ అరవిందుల వారి వాక్యాలు, దైవిక కార్యంలో నిర్లక్ష్యము, అశ్రద్ధ, సోమరితనము ఆమె సహించలేదు. అవసరమైతే అకాలంలో నిద్రిస్తున్న వారిని, సోమరిని ఆవిడ తీవ్రమైన వేదనతో తక్షణమే మేల్కొలిపేస్తుంది. She smites awake at once with a sharp pain if need be the untimely slumberer and the loiterer.
వేగవంతమైన, నిర్మలమైన, నిష్కపటమైన ప్రేరణలు, నిబంధన లేక కట్టుబాట్లకు అతీతంగా ఉండే చలనాలు, అగ్నిలా పైకి ఎగసే ఆకాంక్ష మహాకాళి యొక్క గతులు. ఆమె స్వభావం, వ్యక్తిత్వం నియంత్రణకు అతీతమైనవి. ఆమె దృష్టి గగనతలానికి ఎగసిన గద్దలాగా విశాలమైనది, దూరదృష్టితో కూడినది. ఆమె పాదాలు ఊర్ధ్వపదంలో వేగవంతమైనవి. ఆమె దివ్య హస్తములు ఘాతకానికి, ఆదుకోవటానికి రెండిటికి విస్తరించి ఉంటాయి. సో ఒకటైతే మళ్ళీ ఆయన కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా డీటెయిల్డ్గా చెప్తున్నారు. ఇందాక అనుకున్నాం కదా, ఈవిడ తొందర పెడుతుంది, ఈవిడ హడావిడిగా నడుస్తుంది, ఈవిడ ముందుకి తోస్తుంది, అవన్నీ ఆయన చెప్పుకొస్తున్నారన్నమాట. కపటం పనికిరాదు, నిర్మలంగా ఉండాలి, వేగవంతంగా ఉండాలి. అగ్నిలాగా పైకి ఎగసే ఆకాంక్ష మహాకాళి యొక్క పదములు అలా ఉంటాయి. The impulses that are swift and straight and frank. ఎంపీ పండిట్ గారు అంటున్నారు, మన మదర్ కూడా అలాగే ఉండేదిట. ఆవిడ ఏదన్నా ఎవరికన్నా చెప్పాల్సి వస్తే ఇతను గొప్పవాడా, ఇతను చిన్నవాడా, ఇతను ఆశ్రమంలో ఇంత పని చేశాడా, ఇవేం పట్టించుకునేది కాదు ఆవిడ. దగ్గరికి వస్తే చెప్పేయడమే, మొహం మీద ఏం చెప్పేయాలో నిర్భయంగా, మొహమాటం లేకుండా. ఆవిడికి వ్యక్తుల ప్రతిష్టలతో పని లేదు, అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు అనే విషయం ఆమె ఎటువంటి సంకోచం ఉండదు ఆవిడికి. ఆమె సూటిగా నిజం చెప్పేసేది. ఆవిడ మాటలు తీవ్రతను మనుషులని పట్టి తగ్గించేది కాదు ఆవిడ. కొన్నిసార్లు ఎంతోమంది ద లెటర్స్ ఆన్ యోగాలో చదివితే, ఏమిటి వాళ్ళ మదర్ నా వైపు కోపంగా చూసింది, ఏమిటి మదర్ నాతో హ్యాపీగా లేదా, మదర్కి నేనంటే కోపంగా ఉందా, ఇలా రాసేవాళ్ళు ఉత్తరాలు. అదేమిటంటే మనం ఆవిడ దగ్గరికి వెళ్తే మనం పరస్పరంగా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నట్టు చూసుకునేది కాదు. మన అంతర్గతం అంతా, మన అంతరంగిక అంతా ఆవిడకు సినిమాలో కనపడేది. మనకి తెలియని ప్రాబ్లమ్స్ కూడా మనలో రేగుతూ ఉంటే ఆవిడకి కనపడేవి. కొన్ని ప్రాబ్లమ్స్ మనకి కింద నుంచి, సబ్కాన్షియస్ నుంచి బయలుదేరుతాయి కోరికలు. అవి మనకెప్పుడు తెలుస్తాయి, మానసికానికి వచ్చినప్పుడు కోరికలు తెలుస్తాయి. కానీ ఆవిడకి ఆ సబ్కాన్షియస్లో అది కనపడేది, అక్కడ షూట్ చేసి పడేసేది దాన్ని. ఆ ఫోర్స్ పెట్టేసేది అంతే ఆవిడ. ఎప్పుడైతే ఆవిడ ప్రెజెన్స్లో మనం ఉంటామో డైరెక్ట్గా ఆవిడ మన సోల్, సైకిక్ బీయింగ్ దగ్గరికి మనం ఎలా ముందుకెళ్ళాలి అని పనిచేసేది ఆవిడ. వైటల్ ప్యూరిఫికేషన్ అవసరమైతే చేసేసేది ఆవిడ. ప్రాణిక పరిశుద్ధత, వైటల్ ప్యూరిఫికేషన్ ఈ మార్గంలో అత్యవసరమైనది. అమ్మా నీకు నేను రోజు పూజ చేస్తాను, కానీ నా ఈగో, నా తమస్సు, నా రజోగుణము నేను దాచిపెట్టుకుంటానంటే కుదరదు, తీసిపడేయాల్సిందే అది. ఎంపీ పండిట్ గారు అంటారు, ఒకసారి కోపంగా వ్యవహరించినా మేబీ ఒక వారం తర్వాత మళ్ళీ కొద్దిగా ముద్దు చేసేది మదరు, లేకపోతే ఏదో మంచిది చెప్పేది, కాస్త ఆ కరుణ చూపించేది. కానీ ఎప్పటికప్పుడు డీల్ చేయాల్సిన విషయంలో డీల్ చేసేది. ఇంకొక విషయము, ఆమె దివ్యహస్తములు ఘాతకానికి, ఆదుకోవడానికి విస్తరించి ఉంటాయి. చూడండి ఇక్కడ కాంట్రరీ వర్డ్స్ వాడుతున్నారు. ఒకవైపు కొడేస్తుందిట, ఇంకోవైపు ఆదుకుంటుందిట. ఇదేంటండి? మనము దేవతలను చూసినప్పుడు 4 హస్తాలు 8 హస్తాలు ఇలా ఉన్నప్పుడు చాలామంది దేవతల్లో కామన్గా కనబడేది అభయహస్తము, వరదహస్తము. ఇవి కనపడుతూ ఉంటాయి. అభయం అంటే నువ్వేం వరీ కాకు, వరదం అంటే నేను నీకు ఇది ఇస్తాను, ఇలా ఒక చేయి పైకి ఒక చేయి కిందికి. ఇది అభయహస్తము, ఇది వరదహస్తము. అది కాకుండా కూడా ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో మహాకాళి అయితే ఒక కట్ చేసేసిన ముండే ఉంటుంది. అదేమిటంటే అది అహంకారానికి సంకేతము. ఇప్పుడు మనిషికి ఐడెంటిటీ అంటే ఏమిటండి? ఆధార్లో మన ఐడెంటిటీ ఏమిటి? మన కాలు చేయి కాదు కదా, ఫేసే కదా. ఫేస్ ఫోటోనే తీస్తాం కదా ఆధార్లో. అదేమిటి అంటే మన అహంకారానికి అది సంకేతము. అహంకారాన్ని పీకేయడం ఏమిటంటే తలకి కొడిసింది, నరికేసింది ఆవిడ. అహంకారం లేదు మనిషికి, తీసేయాలి, అది అడ్డొస్తుంది ఆధ్యాత్మికతకి. సో ఆవిడ మనని పనిష్ చేస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది, రెండూ చేస్తుంది ఆవిడ మహాకాళి. ఆమె అసురులను దండిస్తుంది, అలాగే నిర్మూలించవలసిన ప్రవృత్తులపై, సాధనకి అడ్డుగా నిలిచే ప్రతిబంధాలపై ఆవిడ తన ఘాతక శక్తిని ప్రయోగిస్తుంది.
అది శ్రీ అరవిందుల వారు ఒక లెటర్లో రాశారు. ఇది ఏమిటిది, ఒక పక్కన హర్ హ్యాండ్స్ ఆర్ అవుట్ స్ట్రెచ్ టు స్ట్రైక్ అంటారు, మళ్ళీ సకర్ అంటారు, ఏమిటంటే ఇది చెప్పారన్నమాట. అలాగే ఈ ఆదుకోవడం విషయానికి ఆవిడ చెప్పారు కదా, ఏమిటి ఆదుకోవడం ఏమిటి అంటే, ఎందుకు అంటే ఆమె కూడా మూర్తిభవించిన మాతృత్వమే. ఆమె వాత్సల్యం, ఇక్కడ మహాకాళి వాత్సల్యం గురించి చెప్తున్నారు. ఆమె వాత్సల్యము కూడా ఆమె రౌద్రములాగా తీవ్రముగా ఉంటుంది. గాఢమైన ఆర్ద్రతతో ఉన్న కరుణ ఆమె హృదయంలో ప్రస్ఫుటమవుతుంది. ఆమె బలప్రయోగానికి అనుమతి ఉంటే సాధకుని స్తంభింపచేసే ప్రతిబంధకాలు కానీ, అతన్ని ఇబ్బంది పరిచే శత్రువులు కానీ ఒకే క్షణంలో విచ్ఛిన్నమైపోతాయి. సో ఒక రకంగా కాళీ అమ్మవారిని మనం ఎంతసేపు భీషణ రూపిణి, భయంకర రూపిణి అనుకున్నప్పటికీ కూడా ఆవిడ వ్యవహరించే రీతి ఎలా ఉంటుందంటే, ఆమె ప్రేమ, మన పైన ఒక బిడ్డకు చూపించవలసిన వాత్సల్యము అవి కూడా ప్రగాఢంగా ఉంటాయి. ప్యాషనెట్ కైండ్నెస్, వెరీ డీప్. షీ హ్యాస్ అ డీప్ అండ్ ప్యాషనెట్ కైండ్నెస్ అంటారు శ్రీ అరవిందుల వారు. ఇక్కడ ఒక విచిత్రమైన ఫ్రేజ్ వాడారు, వెన్ షీ ఈజ్ అలౌడ్ టు ఇంటర్వీన్ ఇన్ హర్ స్ట్రెంగ్త్. ఆమె బలప్రయోగానికి అనుమతి ఉంటే దెన్ సాధకుడికి వచ్చే ఆబ్స్టికల్స్ అని తీసేస్తారు. ఇక్కడ అందరు అడిగారు అనమాట, ఎవరు అలౌ చేయాలండి ఈవిడ్ని, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి ఆవిడికి అని అడిగితే, శ్రీమాత శ్రీ అరవిందుల వారు ఏం రాశారంటే, శ్రీమాత శక్తులలో అధికంగా మహేశ్వరి, మహాలక్ష్మి, మహాసరస్వతి పనిచేస్తాయి. ప్రతిసారి మహాకాళి పనిచేయదు. ఎందుకంటే ఆవిడ విజన్ చాలా స్ట్రైట్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని అనుమతి ఉంటే అని నేను ఎందుకన్నానంటే, మహాకాళి శక్తి యొక్క ఇలాంటి కార్యాచరణ అరుదుగా కనపడుతుంది. అది ఫ్రీక్వెంట్గా కనపడదు, మనం తట్టుకోలేము. చాలామంది మహాకాళి చర్యను తట్టుకోలేరు. వారు ఆమెని ఆహ్వానించినప్పుడు ఆమె శక్తి కార్యరూపం దాల్చడం మొదలైన వెంటనే వారు వెనక్కి తగ్గిపోతారు. ఆమె శక్తిని వెనక్కి తీసుకోమని ప్రార్థిస్తారు. అందుకని ఆమె తన సంకల్పాన్ని చాలాసార్లు పూర్తి చేయలేకపోతుంది. ఇప్పుడు నేను కొద్దిగా ఐ విల్ షేర్ విత్ యూ మై జనరల్ అబ్జర్వేషన్స్. బికాజ్ మనందరం కలుస్తూ ఉంటాము. ఇలాగే హైదరాబాద్లో కలిసినట్టు కూడా నేను వేరే వేరే నగరాల్లో సాధకుల్ని కలుస్తూ ఉంటాను. అలాగే నా అదృష్టం ఏమిటంటే, మన అదృష్టం ఏమిటంటే, శ్రీ అరవిందుల పూర్ణయోగ సాధన గురించి ఆంధ్ర, తెలంగాణలో సుమారు 30-40 ఏళ్ల నుంచి ఏదో ఒక రకంగా పని జరుగుతోంది. ఎంతోమంది పెద్దవారు మాట్లాడారు, టాక్స్ ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు. వీళ్ళందరితో నాకు సంపర్కము అయ్యే అదృష్టం నాకు కలిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. వాళ్ళకు చెప్పిన అనుభవాలు ఇవన్నీ విన్నాను. దాన్ని బట్టి ఇది నేను వ్యక్తిగతంగా కామెంట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను కొన్ని రిమార్క్స్ రాసుకున్నాను. ఏమిటంటే, మనలో ఎందరో ఆధ్యాత్మికపు జీవితం వైపుకి మళ్ళినప్పటికీ మనము ఎంతవరకు ఆత్మసమర్పణ చేయగలమో మనమే ఆలోచించుకోవాలి. ఏదో పిల్లా పాపలతో సంసారము, ఉద్యోగము, ఆరోగ్యము, ధనము అన్నీ కావాల్సిన మోతాదులో ఉంటే చాలు, శ్రీమాత కృప ఉన్నట్టే అనుకుంటాం మనం. ఏ ఇబ్బంది వచ్చినా ఆమెకు మొరపెట్టుకుంటాము. ఈ ఇబ్బంది నా పురోగతికి కారణమేమో అనుకోవటము సాధనా మార్గం. కానీ అది మనము పూర్తిగా ఆ ఆలోచన వైపుకి మళ్ళము. శ్రీమాత కష్టాలు ఇస్తోందా, లేక పరీక్షలు పెడుతోందా, నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయమ్మా అనుకుంటాను తప్పితే, కొన్ని విషయాల్లో మదర్ నన్ను ముందుకు లాక్కెళ్ళటానికి ఈ ఇబ్బందులు వస్తున్నాయేమో, నా ప్రకృతిలో ఉన్న మూలాలని పీకి పడేస్తుందేమో, ఈ భావన మనకి చాలా తక్కువ మందికి కలుగుతుంది. కానీ శ్రీమాత శక్తి మనని సుఖంగా అదే అజ్ఞానంలో శాశ్వతంగా నిద్రించడానికి వచ్చిందనుకోవటం పొరపాటు.
మన చైతన్యానికి పురోగతి ఇవ్వటానికి ఆవిడ శక్తి పనిచేస్తుంది. ఆ పరివర్తన జరగాలంటే కొన్ని మానసిక ఇబ్బందులను మనం ఎదుర్కోవాలి. మన నిమ్న ప్రవృత్తులను త్యజించాలి. అది ఎంత బాధాకరంగా ఉన్నా ఆవిడ పీకి పడేసేటప్పుడు ఆవిడతో మనం సహకరించాలి. అప్రూట్స్ డిజైర్ బై ఇట్స్ బ్లీడింగ్ రూట్స్ అనేదో అంటారు శ్రీ అరవిందుల వారు. ఎగ్జాక్ట్ రూట్ కాకపోవచ్చు. పెకిలించేస్తుంది ఆవిడ మనలో ఉన్న ఈ కామ క్రోధ మదమోహ మాత్సర్యాలన్నీ మనకు అడ్డొస్తూ ఉంటే పెకిలించేస్తుంది ఆవిడ. ఆ వేళ్ల నుంచి తీసి పడేస్తుంది. కానీ ఎందరో ఇది మాత్రం మనకు అక్కర్లేదు అనుకుంటారు. ఏదో ఈ జీవితం సుఖంగా ఉంటే చాలు అనుకుంటారు. ఆవిడ శక్తి తీవ్రతను పెంచితే ఇన్ని కష్టాలు మాకేమిటమ్మా అని మొరపెట్టుకుంటారు. ఇది మనము గమనించాల్సిన విషయము. పాండిచేరిలో ఒక ఆయన నాకు చెప్పారు, ఒకసారి ఆయన తీవ్రంగా హాస్పిటలైజ్ అయ్యారు అనారోగ్య కారణంగా. హాస్పిటల్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఆయన సాధనలో 1-2 విషయాల్లో ఆయన ఎప్పటి నుంచో ద్వంద్వయుద్ధం చేస్తుంటే ఈ హెల్త్ విషయంలో అవి పెకలించేసి బయటపడేసింది మదర్. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ నాకు రాలేదండి అని చెప్పారు. మనకి తెలియదు మదర్ ఏ రూపంలో ఎలా పనిచేస్తుందో. మనం చేయగలిగింది ఏంటంటే ఏదైనా సరే మదర్ నీ ఇష్ట ప్రకారం, నేను ఒకసారి నీ దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితంలో ఏం జరిగిందో నువ్వు పర్మిట్ చేస్తేనే కదా జరుగుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది కదా, అదే కదా సరెండర్ అంటే. సరే కానిచ్చేసే. ఇది మనము నెమ్మదిగా నేర్చుకోవాలి. అలాగే మనము కొంతమంది మన పనికి ఇలా ఎందుకు అడ్డొస్తున్నారు, తెలిసి తప్పు ఎందుకు చేస్తున్నారు, తెలిసి అసత్యం వైపు ఎందుకున్నారు, ఇలాంటి భావనలు కూడా వస్తాయి. మనం చేసే వర్క్లు, ఇక్కడ చేసే వర్క్లు కూడా వస్తూ ఉంటాయి. అదేంటి 20 ఏళ్ళ నుంచి మదర్ దగ్గర ఉన్న వాళ్ళు ఇట్లా ఎలా ప్రవర్తిస్తున్నారు, కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ. వీటి ఆన్సర్స్ మనకి మైండ్ నుంచి రావు, సైకిక్ నుంచే రావాలి, మదర్ నుంచే రావాలి. ఇలా ఉన్న పరిస్థితుల్లో దైవ కార్యం పట్ల వైరభావము కలిగిన వారి పట్ల ఆమె ఆగ్రహం భయంకరమైనది. ఆమె ఒత్తిడి యొక్క ఉగ్రత బలహీనులకు, భయభీతులకు వేదన కలిగించవచ్చు. కానీ బలవంతులు, మహోన్నత తత్వము కలిగిన వారు ఆమెను ఆరాధిస్తారు. ఎందుకంటే వారు ఎరుగుదురు ఆమె దెబ్బలు మన స్వభావంలో ప్రతిరోధక శక్తులను పరిపూర్ణ సత్యంగాను, ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైన శక్తిగాను మలుస్తుంది. ఆవిడ దెబ్బలు ఇలా మలుస్తాయి మన ప్రకృతిని. వక్ర ప్రవర్తనను వదిలి సూటిగా మనని ఆవిడ శక్తి నడిపిస్తుంది. ఆంతరంగిక మాలిన్యాలను, అపవిత్రను ఈ శక్తి బహిష్కరిస్తుంది. ఇందాక అనుకున్నాం కదా, ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ నెసెసరీ ఫర్ యోగిక్ సాధన. అండ్ ప్యూరిఫికేషన్ అంటే మనలో ఉన్న మాలిన్యాలను కడుక్కోవడం. అది మహాకాళి చేసే పని. ఇంకొక మాట కూడా అంటారు, ఆమె దెబ్బలు మన స్వభావంలో ప్రతిరోధక శక్తులను పరిపూర్ణంగా తీసేస్తుంది అంటారు కదా. మదర్ ఇంకొక మాట చెప్తారు, మనము సాధన పట్ల కొద్దిగా మెలకువగా ఉంటే ఆ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత మనకి ఎంతో ఆంతరంగిక ఆనందం కలుగుతుంది, చాలా సంతోషం ఇస్తుంది, మన హృదయంలో మధురానుభూతిని కలిగిస్తుంది. ఇట్ ఈస్ ఎ జాయ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఇట్ కమ్స్ విత్ అన్ ఇంటెన్స్ జాయ్. సో ఆమె ఉపస్థితి లేనిదే ఒక దినములో నెరవేరే కార్యము యుగాలు పట్టవచ్చు. ఆమె లేనిదే ఆనందము సౌమ్యమైన విశాల సౌందర్యంతో నిండి ఉండవచ్చు. కానీ ఆ ఆనందము అత్యున్నత తీవ్రతను, ఉల్లాసమును, ఉత్సాహమును కోల్పోయి ఉంటుంది. సో ఆవిడ మనలో పరిశుద్ధత చేసేటప్పుడు కూడా మనకి ఆనందం కలుగుతుంది. అది అయిన తర్వాత ఈ
పరిశుద్ధత అనేది ఏదైతే ఉందండి, ఇది మనము నిరంతరము చేయవలసిన ప్రయాస. అలాగే మనము ప్రార్థన చేసే కొద్దీ ఆ పరిశుద్ధత జరుగుతుంది మనలో. అలాగే మన అదృష్టం కలిగి మన చుట్టుపక్కల ఎవరన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత చైతన్యంలో ఉన్న సాధకులు ఉంటే వారికి భౌతిక సేవలు అందిస్తే కూడా మనలో పరిశుద్ధత పెరుగుతుంది. ఆ అదృష్టం కలగాలి, అందరికీ కలగదు. ఇది జన్మజన్మాలకి జరిగే సుకృతం అన్నమాట. ఎవరో స్వామీజీ, ఎవరో అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరన్నా, లేకపోతే మన మార్గంలో ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళకి సేవ చేసే అవకాశం వస్తే తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా రెగ్యులర్గా చేయగలిగితే మరీ మంచిది. ఉపనిషత్తుల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఏమిటి అంటే, ఒక ఆధ్యాత్మిక కుతూహలం కలిగిన వ్యక్తి సాధన కొరకు ఎలా తయారు చేయబడతాడు అంటేట, ఒక కర్ర మొక్క, తడిసిపోయిన కర్ర మొక్క ఎలాగైతే అగ్నిజ్వాలల పక్కన ఉంటే ఆ వేడికి, ఆ సెగకి నెమ్మదిగా ఎండిపోతుందో అలా మనని తయారు చేస్తుందిట ఈ ఆధ్యాత్మిక ఆకాంక్ష, మనం చేసే సేవలు ఇవన్నీ. నెమ్మదిగా మనలో ఉన్న మాలిన్యాన్ని పోయి ఆ జ్వాలని మనము స్వీకరించే పరిస్థితికి మనం తయారవుతాం. అలాగే మన పౌరాణికాల్లో కూడా ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. ఫలానా ఋషికి ఆమె సేవ చేసింది కుంతిదేవి, ఆయన ఒక వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. అలాగే మన ఆశ్రమంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పురాణి గారు అని ఒక సాధకుడు ఉండేవారు. ఆయన శ్రీ అరవిందులకి కాలంలో ఉండేవారు, ఆయన క్లోజ్. ఆయన అంబాలా అనే ఒక చోట ఒక తెలిసిన ఫ్యామిలీ ఉంటే, ఆయన కూడా నార్త్ ఇండియానే, అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి సుమారు 4-5 వ్యక్తులు వచ్చి ఆశ్రమంలో జాయిన్ అయిపోయారు. ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవారో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పటికి కూడా ఉన్నారు వారు. ఒకసారి పురాణి గారు వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో ప్రవచనాలు ఇవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటే, వాళ్ళ పెద్దమ్మాయికి ఆయాసం ఉండేదిట. ఏంటమ్మా నీకు ఆయాసం ఉంటుందా అన్నారు. అవునండి. ఇలా మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత, అవునమ్మా నీ ఆయాసం ఉన్నట్టుంది కదా అన్నారు. ఇలా 2-3 సార్లు అడిగారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత వచ్చే నెలల్లో గమనిస్తే ఆవిడ ఆయాసం మాయమైపోయింది. ఈయన ఏం చేయలేదు, జస్ట్ అంటే చెప్తున్నాను ఎట్లా ఈ ఆధ్యాత్మిక శక్తి ఒక భౌతిక కల్మషాన్ని తొలగించేసింది. అలాగే మనము మన సాధనతో ఏదో క్రోధాన్ని అధిగమిద్దాము, కామాన్ని అధిగమిద్దాము అని మనము నెలలు ఏళ్ళు తిప్పలు పడేది, పెద్దవాళ్ళకి సేవ చేసి వారి ఆశీర్వాదం పొందితే మేబీ 3 నెలల్లో టప్పని మాయమైపోతుంది. అలాగే అంటే నేను కొన్ని చెప్పే ఉదాహరణలు చాలా హ్యూమరస్గా ఉండొచ్చు, కానీ దీంట్లో గూఢార్థం మనం గమనించుకోవాలి. ఒక సాధకురాలు బెంగాలీ ఆవిడ అనుకుంటాను, లేకపోతే ఆయన, ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్ వాస్ అ బెంగాలీ పర్సన్, మేల్ అనుకుంటా. ఆయన రాశారు శ్రీ అరవిందుల వారికి. నాకు వారికి కొద్దిగా చేపలంటే ఇష్టం ఎక్కువ కదా బెంగాలీస్కి, కదా అందరం మనం అనుకుంటూనే ఉంటాం, వాళ్ళ ఫుడ్డే అది. నాకేమిటో ఈ గత 6 నెలలుగా మోజు పెరిగిపోయింది, నాకు తినాలనుంది, నాకు ఏదన్నా నాకు ఫుడ్లో ఇదన్నా ఇవ్వు, లేకపోతే ఇది తీసి పడేసి అని చెప్పి లెటర్ రాశారు గురువు గారికి. నాకేమిటో ఇంత అటాచ్మెంట్ వచ్చేసింది, నాకేమిటో ప్రయత్నం చేస్తూ ఉండు నెమ్మదిగా సాధన చేస్తూ ఉండు అని చెప్తున్నారు. అంటే గురుకృప ఎలా ఉంటుందో నెమ్మదిగా కొన్నాళ్ళ తర్వాత ఈయనకి ఆ పూర్తి ఆ రుచి, ఆ వాసన అంటే పూర్తిగా పోయింది. పోవడమే కాకుండా తర్వాత నేను ఇంక భరించలేకుండా ఉన్నాను దీని వాసన అన్న మొదలెట్టారు ఆయన. సో మనలో ఇవి కొద్దిగా భౌతిక ఉదాహరణ అయినప్పటికీ తక్కువ ఉదాహరణ అని కాదు. లోపల కూడా మనలో ఉన్న కల్మషాలు, మనలో ఎన్ని ప్రాబ్లమ్స్, నేను 6 చెప్పాను, కానీ యాక్చువల్గా ఈ 6టిని కూడా మనము
భౌతికంగాను ప్రాణికంగాను మానసికంగాను అనలైజ్ చేయాలి. 6 3 18. రజోగుణం తమోగుణం సత్వగుణాన్ని మళ్ళీ దీని మీద ఓవర్లే చేయాలి. 18 3 54. చూడండి, మైక్రోస్కోప్ పెట్టుకు చూసుకోవాలి లోపల మనకి. మానసికంగా నాకు తమోగుణం ఎక్కువ, రజోగుణం ఎక్కువ, సత్వగుణం ఎక్కువ. ప్రాణికంగా నాకు రజోగుణం ఎక్కువ, భౌతికంగా నాకు తమోగుణం ఎక్కువ, లేకపోతే ఈ పాళ్లల్లో ఏమున్నాయి, ఇవన్నీ చూసుకుని ఒక్కొక్క చోట మనము అమ్మవారిని ఆహ్వానించి మనలో పరిశుద్ధత మనం పెంచుకోవాలి. సో ఈ రకంగా మహాకాళి అమ్మవారు ఏంటంటే ఉద్వేగంతో కూడిన ఉప్పెనలాగా వచ్చి మన ముందున్న అన్ని బాధలను ఆవిడ తొలగించేస్తారు. ఇక్కడ మనము బేసిక్గా ఒక 2 విషయాలు ఆలోచించాలి, తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, మనకి పనికి అడ్డం వచ్చిన వాళ్ళని చూసి అమ్మ మహాకాళి నువ్వు వచ్చి వీడిని తనేసేయని చెప్పకూడదు. ఎందుకంటే నేను చేసేది నీ కార్యం, వీడు నాకు అడ్డొస్తున్నాడు వచ్చి వీడిది పీకేసేయి, కుదరదు. ఎంతసేపు మన దృష్టి మన సాధన మీద ఉండాలి. మహాకాళి అమ్మవారిని మనం ఆహ్వానించినవాడు మనలో ఆ శక్తి పెరగాలని, మనలో ఆ పనిచేసే వేగం పెరగాలని, మనము ఆధ్యాత్మిక పురోగతి చాలా ఫాస్ట్గా చేయాలని ఇలా అనుకోవాలి తప్పితే మనకి ఎవరన్నా ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటే వెళ్ళి వాడిని కొట్టు అనకూడదు. అది మన సాధనలో మార్గం కాదు. ఇది ఒకటి. రెండోది, శ్రీ అరవిందుల వారు లెటర్స్ ఆన్ యోగాలో చెప్పేది ఏంటంటే, లెటర్స్ ఆన్ యోగా కాదు బహుశా అది కూడా లెటర్సే, నేను చదివింది పుస్తకం వాల్యూమ్ 32 ద మదర్ విత్ లెటర్స్ ఆన్ ద మదర్. దాంట్లో ఆయన ఏమంటారంటే, మహాకాళి అమ్మవారిని ఒకవేళ సాధనతో ఆహ్వానించదలుచుకుంటే మహాకాళి మహాలక్ష్మి 2 చదవండి అని చెప్పారు ఆయన. ఆవిడ తీవ్రతకు ఈవిడ ఒక ప్రశాంతత ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మనం తట్టుకునే శక్తి పెరుగుతుంది మనకప్పుడు. సో ఇది కూడా మనం నేర్చుకోవాల్సింది, గమనించవలసిన విషయం అన్నమాట. సో ఇక్కడ చివరికి వచ్చేసరికి శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను అన్నాను, ఈ 4 శక్తుల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి శక్తి మిగతా 3 శక్తులతో కలిసి పనిచేస్తుంది ఏదో ఒక రకంగా. ప్రతి శక్తి ఇంకొక శక్తికి సపోర్ట్ ఇస్తుంది. అది ఏ రకంగా ఇస్తుందో ఇక్కడ శ్రీ అరవిందుల వారు చెప్తారు మనకి. టు నాలెడ్జ్ షీ గివ్స్ ఎ కాంకరింగ్ మైట్. టు నాలెడ్జ్ షీ గివ్స్ ఎ కాంకరింగ్ మైట్. జ్ఞానానికి ఆమె విజయోన్ముఖ శక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞానము దేనికి సంకేతము? మహేశ్వరి శక్తికి సంకేతము. సో ఆవిడ మహేశ్వరి యొక్క కార్యానికి ఈవిడ ఒక పుష్ ఇస్తుందన్నమాట. షీ టేక్స్ ఇట్ కాంకరింగ్ మైట్. టు బ్యూటీ అండ్ హార్మనీ షీ బ్రింగ్స్ ఎ హై అండ్ మౌంటింగ్ మూవ్మెంట్స్. బ్యూటీ అండ్ హార్మనీ అనేది మహాలక్ష్మి తత్వము. సౌందర్యానికి సామరస్యతకు ఆ మహాలక్ష్మి తత్వానికి ఆవిడ అధిరోహణ గమనాన్ని ప్రసాదిస్తుంది. ఉన్నతమైన చలనమును ఆవిడ ఇస్తుంది. అలాగే మహాసరస్వతి, షీ ఇంపార్ట్స్ టు ద స్లో అండ్ డిఫికల్ట్ లేబర్ ఆఫ్టర్ పర్ఫెక్షన్ అండ్ ఇంపెటస్ దట్ మల్టిప్లైస్ ద పవర్ అండ్ షార్టెన్స్ ద లాంగ్ వే. మహాసరస్వతి తత్వం మనకి ఒక 2 వారాల్లో వస్తుంది. అక్కడ ఆవిడ ఏం చేస్తుందంటే, మనలో ఉన్న లోపాలలో ప్రతి దానిని కూడా నెమ్మదిగా దాని మీద పనిచేసి అది పర్ఫెక్షన్కి తీసుకొస్తుంది. మహాసరస్వతి ఈజ్ ద మదర్ ఆఫ్ పర్ఫెక్షన్. సో ద స్లో అండ్ డిఫికల్ట్ లేబర్ ఆఫ్టర్ పర్ఫెక్షన్ అండ్ ఇంపెటస్ అంటే థ్రస్ట్ దట్ మల్టిప్లైస్ ద పవర్. అలా నువ్వు ప్రతిదాన్ని ఫైన్గా ఎంబ్రాయిడరీ చేసుకుంటూ పోతే ఎన్నాళ్ళకి ఈ తత్వం మారాలి, దానికి ఒక స్పీడ్ ఇస్తుందన్నమాట ఈవిడ. సో పరిపూర్ణత కోసం సాగే నిదానమైన కష్టసాధ్యమైన కృషికి మహాకాళి ప్రేరణను అందించి శక్తిని వర్ధిల్ల చేసి సుదీర్ఘ ప్రయాణాన్ని సంక్షిప్తం చేస్తుంది ఆవిడ. సో టు నాలెడ్జ్ షీ గివ్స్ ఎ కాంకరింగ్ మైట్. టు బ్యూటీ అండ్ హార్మనీ షీ గివ్స్ ఎ హై అండ్ మౌంటింగ్ మూవ్మెంట్ అండ్ ఇంపార్ట్స్ ద స్లో అండ్ డిఫికల్ట్ labor after perfection that shortens the long way. Nothing can satisfy her that falls short of the supreme ecstasies
ద హైయెస్ట్ హైట్స్, ద నోబ్లెస్ట్ ఎయిమ్స్. వీడికి అన్నీ ఎక్స్పాన్సివ్ అనమాట. 70 mm మహాకాళి వచ్చిందంటే. చివరిగా ఆయన అంటారు, దేర్ ఫోర్ విత్ హర్ ఇస్ ద విక్టోరియస్ ఫోర్స్ ఆఫ్ ద డివైన్ అండ్ ఇట్ ఈస్ బై గ్రేస్ ఆఫ్ హర్ ఫైర్ అండ్ ప్యాషన్ అండ్ స్పీడ్ ఇఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్ కెన్ బి డన్ నౌ రాదర్ దెన్ హియర్ ఆఫ్టర్. ఇందువలన ఆమెతో దైవిక విజయశక్తి నిలిచి ఉంటుంది. మహోన్నత కార్యం త్వరగా ఫలించాలంటే అది ఆమె ఆవేశము, వేగము కలిగిన కృపచేత మాత్రమే సాధ్యము అవుతుంది. సో ఇది మహాకాళీ తత్వము. ఇన్ఫ్యాక్ట్ ఎంపీ పండిట్ గారు అంటారు, మహాకాళి యొక్క శక్తి తదుపరి అవతరణ అయిన మహాలక్ష్మి చర్య కోసం కార్యక్షేత్రాన్ని సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మెడిటేషన్ రూమ్ మనము 2023లో అమ్మ కృపతో చక్కగా మనం నిర్మించుకున్నాము. చాలా చక్కగా ఉంది, సౌందర్యంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందని వచ్చిన వాళ్ళు అందరూ కూడా అంటారు. కానీ ఈ రూపం దాల్చే ముందర కనుక మీరు వచ్చి ఉంటే, ఇక్కడ మీరు కొందరు చూశారు పరిస్థితి ఏమిటి, గోడలు ధ్వంసం అయిపోయాయి, పునాదుల నుంచి ఉన్న రాళ్ళనన్నీ పీకేసి బయటపడేసాము. అంతా ఎక్కడ చూసినా సరే మట్టి, ఎక్కడ చూసినా సరే సిమెంటు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ మహాలక్ష్మి టైం మహాకాళి టైం అన్నమాట. ఇప్పుడు అక్కడ బయట అదే జరుగుతోంది. పునాదులు తవ్వేస్తున్నాము, పాత గొట్టాలు పీకి పడేస్తున్నాము, అన్నీ ఆ కప్పులు గిప్పులు అన్నీ తీసేసాం. అదంతా మహాకాళి యొక్క వర్క్. నెక్స్ట్ దాన్ని బ్యూటిఫుల్గా చేయాలి, సౌందర్యంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవి రాబోయే శక్తుల వర్క్ అన్నమాట. సో ఆ రకంగా మన అంతరంగికంగా కూడా కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము కాన్షియస్గా మహాకాళి శక్తిని ఆవాహన చేయాలి. చేస్తే మన సాధన ముందుకెళ్తుంది. ఏమిటండి, ఆల్రెడీ మనందరికీ కూడా నెరిసిన చుట్టూ వచ్చేసింది కదా, ఇంకెన్నాళ్ళు మిగిలింది? ఒక 20 ఏళ్ళు అదృష్టం ఉంటే ఇప్పుడు మహాకాళిని పిలిచి మనం చీల్చి చెండాడి చేసేసే, ఈ జన్మలో ఏదో రకంగా ముందుకు లాగేసే, అవతలకి పెట్టేసే అని అడగాలి కదా మనము. ఎప్పటిదాకా లాగుదాం? ఇంకో 10 జన్మలు లాగుతూ కూర్చుంటామా? లాగి పీకిను చేసేయాలి. మదర్, యు కమ్, take what is required, beat it, hammer straight what is wry and perverse, expel what is impure or defective, make me your instrument, make this field the field of your execution, help me have spiritual realization in this life. నా ఎప్పుడో వస్తుందని కుదరదు. ఈ జన్మలో నాకు గురువు దొరికాడు, ఆ గురువు చెప్పిన మాటలు అర్థం అవుతున్నాయి, ఇక్కడ మంచి మెడిటేషన్ రూమ్ ఉంది, మనకి రెలిక్స్ ఉన్నాయి, ఇక్కడికి రాగలుగుతున్నాం ప్రతి వారము. ఇంతకన్నా అదృష్టం ఏముంటుందండి మనకి? భగవత్ కృపకి ఇంతకన్నా తార్కాణాలు ఏముంటాయి? బయట చూడండి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మనకు అవన్నీ లేకుండా ఇక్కడికి రప్పిస్తోందంటే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మెడల్ గెలుచుకోవాలి, ఇప్పుడు మనం ఎట్లాగైనా సరే సాధించాలి. ఇది మహాకాళీ శక్తి వల్ల సాధ్యమవుతుంది. సో లెట్ us pray and invoke that the force of Mahakali comes, cleanses, purifies, pushes us towards the divine realization. మన ముందుకు తీసుకెళ్ళి ఆవిడ నెమ్మదిగా మనకి ఈ జన్మలోనే ఆత్మసాక్షాత్కారం కలిగింపజేయాలి అని మనం ప్రార్థన చేసుకుందాము. సో ఒక 2 నిమిషాలు మనసులో ఈ ప్రార్థన చేసుకుని తర్వాత 3 సార్లు అందరము కలిసి ఓంకార ఉచ్చారణ చేసుకుందాము. Let us pray to the Divine Mother that in this ashram the force of Mahakali should manifest and destroy the opposing forces and dark forces that are interfering. Uproot and throw away all these agents of darkness and hostile forces. May they all disappear from here. May this entire premises belong fully to the Mother and manifest her divine force. Outwardly, let us pray for this, and inwardly for the clearing and purification of our nature so that the divine forces can work through us and we become complete divine instruments.